నాకు అందరినీ అర్థం చేసుకునే మనసుని ఇచ్చిన దేవుడు నన్ను అర్థం చేసుకునే వాళ్ళని నాకెందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు. మౌనం అంటే ఒంటరితనం కాదు, అది అలసిపోయిన నీ మనసుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయమని అర్థం చేసుకో. నా బాధకి కారణం నువ్వు మాత్రమే కాదు, నేను కూడా. ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు. నేనే నీ గురించి ఎక్కువగా ఊహించుకుని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను. అది ఖచ్చితంగా నా తప్పే కదా అవుతుంది. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ప్రేమించిన వారు ఎక్కడ దూరం అవుతారో, ఎవరైనా దూరం చేస్తారో ఏమో అని. నీలా నేను కూడా బిహేవ్ చేస్తే నాలా నువ్వు తట్టుకోలేవు. ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను పడే బాధ నీకే అర్థమవుతుంది. నువ్వు నన్ను దూరం పెట్టడం కాదు, నేనంటూ ఒకసారి దూరం పెట్టడం స్టార్ట్ చేస్తే నన్ను మళ్ళీ చేరటానికి నీ జీవితం సరిపోదు. గుర్తుపెట్టుకో. ఎవరో నిన్ను అవమానించారని బాధపడుతూ కూర్చోకు. ఎందుకంటే నువ్వు ఎవరినీ అవమానించలేదు, అలాగని బాధ పెట్టను లేదు. అంటే నువ్వు వాళ్ళకన్నా బెటరే కదూ. మోసం చేయాలనుకునేవారు మంచిగా నటిస్తారు, వంచాలి అనుకునేవారు వినయంగా నడుచుకుంటారు. కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా పొగరుగా ఉంటారు. జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు మన జీవితంలోకి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు దగ్గరవుతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు బంధంలా మారుతారో తెలియదు, చివరికి ఎందుకు ఆ బంధాన్ని తెంచుకుంటారో కూడా తెలియదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. కొందరిని ఎంతగా ప్రేమించినా సరే మన వాళ్ళు కాలేరు అని అర్థమైనప్పుడు బాధగా ఉన్నా సరే చిరునవ్వుతో దూరం అవ్వడమే మంచిది.